ఎన్డీఏ పాలనలో వ్యవసాయం భారమైందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. డబుల్ ఇంజిన్ పాలనలోని రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించింది. కర్ణాటకలో మైనారిటీ కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్లపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బీహార్లో నేరస్తులకు అధికార ఎన్డీఏ నేతలే అండగా ఉన్నారన్నారు కూటమి లీడర్లు. ప్రధాని మోదీ పాలనలో వ్యవసాయం భారంగా మారిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్ర సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని తెలిపింది. యంగ్ ఫార్మర్ అవార్డు అందుకున్న మహారాష్ట్ర రైతు ఆత్మహత్యకు బీజేపీయే కారణమని విమర్శించింది. ఎంఎస్పీతో పాటు సాగునీటి వసతులు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. పీఎం మోదీకి రైతుల కంటే అదానీ లాంటి బడా వ్యాపారుల సంక్షేమమే ముఖ్యమంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. देश में किसानों की हालत बद से बदतर होती जा रही है. हर किसान परिवार पर औसतन 74,000 रुपए का कर्ज बकाया है. न किसान आत्महत्याओं की संख्या में कमी आ रही है, न आंदोलन करते किसानों की मांगें पूरी हो रही हैं. लेकिन नरेंद्र मोदी को इन सब से कोई मतलब नहीं. वो तो सिर्फ अपने दोस्त अडानी की सेवा में लगे हुए हैं. కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్లపై స్పందించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 4% రిజర్వేషన్లు కేవలం ముస్లింలకు మాత్రమే కాదన్నారు. మైనారిటీలతో పాటు వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్ తెచ్చినట్లు తెలిపారు. బీజేపీ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు డీకే. 4% reservation is not for Muslims. It is for all sections of minorities and backward classes. So earlier it was there for some percentage for some scheduled caste, which we had made a constitution type in the Assam amendment. This one. Now we want to see that they are all the section also should be not be deprived. Only for small, one little 2 crores. The above things they can't do it. హిమాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్పై దుండగుల కాల్పులను ఖండించారు. సిమ్లాలోని ఐజీఎంసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బంబర్ను కేబినెట్ మంత్రులతో కలిసి పరామర్శించారు సీఎం సుఖు. బంబర్ जी खतरे से बाहर है और डॉक्टर उनका पूरी देखभाल कर रहे हैं, इलाज कर रहे हैं और निश्चित तौर पर बड़ा गंभीर मामला है. और हमारी सरकार ने पिछले रात कुछ रेड्स किए हैं, उसमें कुछ क्लू मिले हैं और पुलिस की कार्रवाई जारी है. निश्चित तौर पर जो भी इस प्रकार की घटना में सम्मिलित होगी, सरकार उनके खिलाफ सख्त कदम उठाए. బీహార్లో మునుపెన్నడూ లేనంతగా నేరాలు పెరిగాయన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రోజు రోజుకు అల్లర్లు పెరుగుతున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం నితీష్ కుమార్ పాలనలో పోలీసులకే రక్షణ లేదన్నారు. అధికారంలో ఉన్నవారే నేరస్తులను రక్షిస్తున్నారని ఆరోపించారు తేజస్వి యాదవ్. देखिए, लगातार दिन प्रतिदिन अपराध बढ़ता जा रहा है. अपराधी बेलगाम हो रहे हैं. इनको देखने वाला, इन अपराधियों पे कार्रवाई करने वाला सरकार जो है गहरी नींद में सोई हुई है. माननीय मुख्यमंत्री अचेत अवस्था में है. प्रतिदिन 200 हत्याएं हो रही हैं बिहार में. चोरी डकैती ये तो मामूली बात हो गई है. नीतीश कुमार जी अगर ज़मीनी स्तर पर अगर रिपोर्ट लें तो इनके प्रशासन के लोग भी सुरक्षित नहीं हैं. డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ కు మద్దతిచ్చారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఇప్పటికే స్టాలిన్ తో మాట్లాడినట్లు చెప్పారు. డీలిమిటేషన్ పై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. బీజేపీ గెలవలేని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు సీఎం మాన్. मतलब जे तमिलनाडु ਦੇ ਘਟਾ ਰਹੇ ਨੇ, ਕਹਿੰਦੇ ਵੀ ਆਬਾਦੀ ਘਟ ਗਈ, ਇਹਦਾ ਮਤਲਬ ਤੁਸੀਂ ਫਿਰ ਪਾਪੂਲੇਸ਼ਨ ਕੰਟਰੋਲ ਦੇ ਅਗੇਂਸਟ ਜਾ ਰਹੇ ਹੋ ਵੀ ਆਬਾਦੀ ਘਟਾਉਣੀ ਨਹੀਂ ਚਾਹੀਦੀ ਸੀ ਉਹਨਾਂ ਨੂੰ. ਠੀਕ ਹੈ ਨਾ. ਸੋ ਇਹਨਾਂ ਦੀਆਂ ਕੋਈ ਹੋਰ ਅਗਲੀਆਂ ਇੱਧਰ ਉੱਧਰ ਦੀਆਂ ਚਾਲਾਂ ਨੇ ਕਿ ਆਪਦਾ ਏਰੀਆ ਵਧਾ ਲਓ, ਜਿੱਥੋਂ ਨਹੀਂ ਜਿੱਤਦੇ ਉੱਥੋਂ ਘਟਾ ਲਓ, ਹੈ ਨਾ, ਤਾਂ ਕਿ ਪਰਸੈਂਟੇਜ ਵੱਧ ਜੇ. ਤੁਸੀਂ ਪੰਜਾਬ ਦਾ ਵੀ ਅਸੀਂ ਅਫਸਰਾਂ ਦੀ ਡਿਊਟੀ ਲੱਗੀ, ਅੱਜ ਪਤਾ ਲੱਗ ਜੂਗਾ ਕਿ ਪੰਜਾਬ ਨੂੰ ਕਿੰਨੀਆਂ ਸੀਟਾਂ ਵਧਾ ਰਹੇ ਨੇ ਜਾਂ ਘਟਾ ਰਹੇ ਨੇ ਜਾਂ ਕੀ ਕਰ ਰਹੇ ਨੇ. ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਡਿਟੇਲ ਦੇ ਵਿੱਚ ਪੜ੍ਹਨਾ. తమిళనాడు రాజకీయాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదన్నారు డీఎంకే నేతలు. 1938 నుంచే హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతోందన్నారు. మాతృభాషలో బోధనతో ప్రజలకు మేలన్నారు. ఏదో ఒక విధంగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పవన్ ఆరాటపడుతున్నాడని విమర్శించారు. బలవంతంగా హిందీని రుద్దితే ఊరుకోమన్నారు డీఎంకే లీడర్లు.